హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. లౌక్యంతో భారీ విజయం అందుకున్న శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్. హీరోస్ ఇంటర్నేషనల్, వేదస్వ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ లభించింది. కోన వెంకట్, గోపి మోహన్ ఎంతో శ్రద్ధగా కథను అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీలోకి వెళ్తే, బాలయ్య ఓ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. మరోవైపు హీరోయిన్ అవ్వాలని సోనాల్ చౌహాన్ కలలు కంటుంటుంది. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది. అయితే డబ్బు వ్యవహారంలో సోనాల్ చిక్కుకుపోవడంతో ఓ విలన్ మెంబర్లు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి బారి నుండి తప్పించుకోవడం కోసం పరుగులు తీయగా బాలయ్య ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది. అప్పుడు రౌడీలు సోనాల్ని వెంబడిస్తున్న దృశ్యాన్ని చూసి ఆమెను కాపాడుతాడు. ఆమె ఇవ్వాల్సిన డబ్బులు తానిస్తానని బాలయ్య మాటివ్వగా విలన్ తన విజిటింగ్ కార్డ్ ఆయనకి ఇస్తాడు. మరుసటి రోజు సోనాల్తో బాలయ్య ఫోన్లో మాట్లాడుతుండగా ఆ విలన్ మనుషులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఫోన్లో హడావిడి తెలుసుకున్న బాలయ్య తన దగ్గరున్న విజిటింగ్ కార్డ్ సహాయంతో ఆ గ్యాంగ్ ఎక్కడుందో తెలుసుకుని వెళతాడు. ఆ సమయంలో అతనికి ఓ నిజం తెలుస్తుంది. గతంలో తాను ఓ మాఫియా డాన్ అని గుర్తుకొస్తుంది. అప్పుడు బాలయ్య డిక్టేటర్ అవతారం ఎత్తి విలన్ గ్యాంగ్ పని పట్టేందుకు రెడీ అవుతాడు. ఇంతకీ బాలయ్యకు మతిమరుపు ఎలా వచ్చింది? అసలు డిక్టేటర్ క్యారెక్టర్ ఏంటి? మెయిన్ విలన్ ఎవరు? బాలయ్యని ఆ విలన్ ఎందుకు చంపాలనుకుంటాడు? అంజలి పాత్ర ఏంటి? ఆమెకు బాలయ్యకు సంబంధం ఏంటి? అలాగే సోనాల్ చౌహాన్కి బాలయ్యకి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది? మధ్యలో అక్షా క్యారెక్టర్ ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల ప్రతిభ చూసుకుంటే ముందుగా బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. గత సినిమాలతో పోల్చుకుంటే ఈయన డిక్టేటర్ సినిమాలో చాలా స్టైలిష్గా కనిపించారు. ఇక డూప్ లేకుండా చేసిన యాక్షన్ సీన్లో అద్భుతం. డిక్టేటర్గా సాధారణ వ్యక్తిగా 2 క్యారెక్టర్లను పూర్తి న్యాయం చేశారు. నేటి కుర్ర హీరోకు దిడ్డుగానే స్టెప్పులు కూడా ఇరగదీశారు. మొత్తంగా బాలయ్య ఈ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్లో చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఇక హీరోయిన్లుగా నటించిన అంజలి, సోనాల్ చౌహాన్, అక్షలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూనే అందాలను భారీగా ఆరబోశారు. ముఖ్యంగా సోనాల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తన సోయగాలను బాగానే చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా విలన్గా వెండితెరపై కనిపించిన రతి అగ్నిహోత్రి కూడా పూర్తిగా విలనిజాన్ని పండించడంలో సక్సెస్ అయ్యారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి విజువల్ని కలర్ఫుల్గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో ఈయన పనితనం ఎంతో అమోఘం. ఇక SS తమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో సందర్భానుకూలంగా అతను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్యాచీగా ఉంది. ఇక చివరగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని ఆశిద్దాం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.